టీచర్స్ మీటింగ్కి రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రామంలో ఊరు వాడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇంతకుముందు ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎంత భారీగా జరిగిందా? దట్ కైట్ గోస్ టు లోకేష్ బాబు. దీనికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వేదిక మీద ఉన్న ME1 ME2 వెంకటరత్నం గారికి, సూర్యబాబు గారికి, హెడ్ మాస్టర్ గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి, అలాగే పంచాయతీ సెక్రటరీ నరసింహరావు గారికి, అలాగే ఈ స్కూల్ పూర్వ విద్యార్థులైన చాలామంది నాయకులందరూ ఈ స్కూల్ నుంచి అయినట్టున్నారు. రథం మండలంలో నాయకులందరికీ పేరు పేరున, అలాగే వేదిక మీద ఉన్న పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఆశీస్సులు తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమంలో గురుబ్రహ్మ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువులు ప్రపంచంలో దేశంలో అయినా చాలా వృత్తులు ఉంటాయి బతకడానికి. కానీ పేరెంట్స్ తర్వాత ఏ స్టూడెంట్ అయినా, అది అమెరికా అయినా, ఇండియా అయినా, ఇంకో దేశం అయినా, సింగపూర్ అయినా, ఎక్కడైనా అతని లైఫ్ స్టార్ట్ అయ్యేది స్కూల్ టీచర్ దగ్గర. కొన్ని వేల గంటలు ఉండేది ఈ స్కూల్లో. బహుశా ఉద్యోగం చేసేటప్పుడు ఒకే కంపెనీలో ఉద్యోగం చేయకపోతే అన్ని గంటలు ఎక్కడ ఉండవు ఒక ప్లేస్లో. కొన్ని వేల గంటలు ఉండే ప్లేస్లో కులమతాలకు అతీతంగా, జోవియల్గా, ఏమీ తెలియకుండా మంచి మనసుతో ఈ 8th 9th క్లాస్ 10th క్లాస్ వరకు ఉండే దేవాలయం లాంటిది స్కూల్. ఏ స్కూల్ అయినా, ఇంకో స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా. అలాగే టీచర్స్ గురు పూజా దినోత్సవం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. తర్వాత చాలా వచ్చినాయి, కానీ అన్నిటికన్నా ది బెస్ట్ది అదే నా భావన. సెప్టెంబర్ 5th బెస్ట్ అయింది. ఎందుకంటే మీ దగ్గర చదువుకుని ఈ స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యి తర్వాత ఒక 5 సంవత్సరాలు BSc కంప్యూటర్స్, MCAనో, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ITనో ఏదో ఒకటి చదివి మీ జీతాలు 50,000, 60,000, 70,000 ఉన్నా, ఐటీలో మీ దగ్గర చదువుకుని వెళ్ళినోళ్ళు సంవత్సరానికి 50 లక్షలు, ఇది ఇండియాలో కూడా జీతాలు బాగా పెరిగిపోయిన పరిస్థితి. 1 కోటి రూపాయలు, 70 లక్షలు అట్ట. అదే విదేశాల్లో అయితే ఇంకెక్కువ వచ్చే పరిస్థితి. అయినా కూడా జలసీ అనేది ఏ వృత్తిలో ఉన్నాడికైనా ఉంటుంది. ఈవెన్ రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో అయినా వ్యాపారస్తుల మధ్యలో ఉంటుంది. కానీ అలాంటి జలసీ లేకుండా వాళ్ళ పిల్లలతో పాటు పరాయాళ్ళ పిల్లలు బాగా చదివిన అప్రిషియేట్ చేసి జలసీ లేకుండా ఉండేది ఒక గురువే అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అది ఆడపిల్లల మన పిల్లలు అనేది కాకుండా వాళ్ళకి 50,000 వస్తున్నా, వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ 2-3 లక్షల జీతం వస్తున్నా ఆనందించే హృదయం ఒక్క టీచర్కే ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ స్కూల్స్, ఇది జిల్లా పరిషత్ స్కూల్ అయింది ఎప్పుడో మేము పుట్టకముందు అయింది అనుకోండి, 62 ఏదో చెప్తున్నారు. జిల్లా పరిషత్ స్కూల్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న పెద్ద స్కూల్ మీదే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ అన్ని స్కూల్స్లో. దీన్ని ఇంకా బెటర్గా డెవలప్ చేయడం చాలా తేలిక. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం కష్టం. కానీ ఆల్రెడీ ఉమ్మడి జిల్లాలోనే పెద్ద స్కూల్గా ఉన్నాయి జిల్లా పూర్తిలో. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ నాయకులందరినీ కూడా కోరుతున్నా, మీరు భాగస్వామ్యం వహించి ఈ స్కూల్ ముందుకు తీసుకెళ్తాకి ఈ కమిటీలో మీరు మెంబర్లుగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, నా సహకారం ఎప్పుడు ఉంటుంది. స్కూల్తో నాకు అనుబంధం లేదు, కానీ నేను ఇందాక చెప్పాడు కదా, నేను ఈ ఊరు కాదని చెప్పాను. మాది పామర్ కాన్స్టిట్యున్సీ పెనమచ్చ. కానీ మా ఫాదర్ ఎవరి దగ్గర చదివారో తాత్యాన్ భాస్కర్ గారి దగ్గర, మామూలు ఆయన ఈ స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేశారు. అలాగే నాకు ఇంకో హెడ్ మాస్టర్ గారితో ఈ మధ్య కాలం చేశాడు ఆయన, తాత్యాన్ నాగభూషణ్ గారిని. ఆ హెడ్ మాస్టర్ గారు కూడా నాకు బాగా తెలుసు. అలాగే ఈ స్కూల్ నుంచి తాత్యాన్ భాస్కర్ మా ఫాదర్కి టీచర్, మా ఊళ్ళో. మీకు కూడానా? సో నాగభూషణ్ గారే మా ఇంటి ఎదురే, అలా తెలుసు నాగభూషణ్ గారు. అలాగే ఈ గ్రామంలో నుంచి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి